భర్తకు పక్షవాతం, కుమార్తెకు క్యాన్సర్, కుటుంబ భారం వస్తున్న ఇల్లాలు, దాతలు ఆదుకోవాలని విన్నపం. ఏదైనా చిన్న సమస్య వస్తేనే మనం తల్లడిల్లిపోతాం. ఆ సమస్య శాశ్వతం కాదని తెలిసిన అయోమయంలో పడతాం. కానీ ఒకేసారి ప్రాణంగా చూసుకునే ఇద్దరికి ప్రాణాంతక వ్యాధులు సోకితే మగవాడికి ఆ కష్టం రాకూడదని అనిపిస్తుంది. ఆమె టైలర్, భర్త మరమగ్గాల కార్మికుడు, ముగ్గురు ఆడపిల్లలు, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. అయినప్పటికీ నిత్యం కష్టపడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ బతికిడుస్తున్నారు. అంతా సాఫీగా సాగుతుండగా భర్త పక్షవాతం బారిన పడ్డారు. ఇద్దరి కష్టంతో నెట్టుకొచ్చిన ఇంటి బాధ్యతలు ఆమెపైనే పడ్డాయి. కేవలం తన కనీస అవసరాలు మాత్రమే తీర్చుకునే స్థితిలో భర్త ఉండగా ఒంటెద్దు బడ్డీ సంసారాన్ని ఇల్లాలు 6 ఏళ్లుగా మోస్తూ వస్తుంది. ఇదిలా ఉండగా ఇంకో పిడుగు పడింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తెకు క్యాన్సర్ సోకిందని తెలియడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరైంది. ఓవైపు భర్త, మరోవైపు కుమార్తె. ఎవరిని పట్టుకొని ఏ ఆసుపత్రులు తిరగాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉంది ఆ మహిళ. ఎవరైనా దాతలు సహకరిస్తారేమోనని ఎదురుచూపులు చూస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన దొంత చందన దయనీయ పరిస్థితిలో ఉంది. 6 ఏళ్ల క్రితం భర్త దొంత భాస్కర్ పక్షవాతానికి గురై మంచాన పడ్డాడు. ఎలాగోలా మిషన్ కుడుతూ భర్త 3 కుమార్తెలను పోషిస్తోంది. భర్తకు అవసరమైన మందులు సమకూరుస్తుంది. స్థానికంగా గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న రెండో కుమార్తె మహేశ్వరి గొంతు నొప్పితో బాధపడుతుందని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్ష చేయించగా క్యాన్సర్ బారిన పడినట్లు తెలిసింది. కరీంనగర్లోని ఓ ప్రైవేటు క్యాన్సర్ ఆసుపత్రిలో ఆపరేషన్తో పాటు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయాలని ఇందుకు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో ఒక్కసారిగా తన ప్రపంచం ఆగిపోయినట్లయింది. కుటుంబ పెద్ద, ఇంటికే పరిమితమైన ధైర్యంగా కుటుంబాన్ని పోషిస్తుంటే చేతికందిన కుమార్తె క్యాన్సర్ బారిన పడడంతో నిరాశకు గురైంది. ఎవరైనా ఆదుకుంటారేమోనని తెలిసిన వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది. అధికారులు లేదా ప్రజాప్రతినిధులు తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సహకరించాలని కోరుతుంది. ఆదుకునే మానవతావాదులు 6305201301 6305201301కు ఫోన్ నంబర్లు సంప్రదించాలని వేడుకుంటుంది. మానవతా దృక్పథంతో స్పందించగలరని మనవి. మీకు తోచిన సహాయం చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఎవరొకొక్కరు సహాయం చేసే మనసున్న వాళ్ళు స్పందిస్తారు. థ్యాంక్ యూ.